Rishikesh Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. మీకు అంకిత, రాజు వీళ్ళిద్దరూ తెలుసు కదా! తెలుసండి. తెలుసు. చాలా దగ్గర నుంచి వాళ్ళతో మీరు ట్రావెల్ చేశారు. ఈ కపుల్‌ని చూసినప్పుడు ఏమనిపించేది మీకు? చాలా అంటే చాలా మంచి కపుల్, క్యూట్ కపుల్ యాక్చువల్‌గా. ఎందుకంటే ఆహ్, ఫంక్షన్స్‌లో ముఖ్యంగా మేము మా కమ్యూనిటీ ఫంక్షన్స్ ఉంటాయి. కొన్నిట్లో ఒకటి రెండిట్లో నేను చూసాను వాళ్ళని. అండ్ వాళ్ళ మధ్య ఉన్న కెమిస్ట్రీ ఐ రియల్లీ లైక్ ప్రైజ్డ్ అనమాట. ఎందుకంటే మా కమ్యూనిటీ ఫంక్షన్స్‌లో డాన్స్ ఇస్ నార్మలే. సో, అందులో ఆహ్, చాలా మంచి డాన్సర్ అంకిత. డాన్స్ ఏసేది కొన్ని సాంగ్స్‌కి వాటిలకి. ఎందుకు చెప్తున్నానంటే నా సొంత ఎక్స్‌పీరియన్స్ గూడా ఒకటుంది. ఒకసారి ఒక ఫోటో షూట్‌కి నా ఫ్రెండ్ ఒకాయన న్యూయార్క్ నుంచి వచ్చాడు, మ్యాక్ అని. తను ఫోటో షూట్స్ చేసేటప్పుడు నన్ను నా పార్ట్నర్‌ని చేస్తా అన్నాడనమాట. అక్కడ ఎగ్జిబిషన్‌లో పెడతా అని. తను నాది సింగిల్ పిక్స్ తీసుకున్నాడు. అట్లా నా పార్ట్నర్‌ది కూడా తీసుకున్నాడు. మా ఇద్దరిది కలిపి తీసుకున్నాడు. ఇద్దరిది కలిపి తీసుకున్నప్పుడు తనేమన్నాడంటే ఒక 2 పిక్స్ తీసుకున్నాక, "రచన ఒకసారి ఇట్లా రా" అన్నాడు. ఏంటి అనంటే, "కెమెరాలో చూడు నువ్వు సింగిల్‌గా ఉన్నప్పుడు నీ ఫేస్ ఎలా ఉంది? మీ ఇద్దరు కలిసినప్పుడు చూడు అంటే నువ్వెంత హ్యాపీగా ఉన్నావు నీ ఫేస్‌లో కనిపిస్తుంది." అది నా మైండ్‌లో రిజిస్టర్ అయింది యాక్చువల్‌గా. ఈ ఫంక్షన్స్‌లో అంకిత డాన్స్ చేసేటప్పుడు నేను ఒక్కసారి అంకితని చూసాక రాజు వైపు చూసాను నేను. హి ఈజ్ సో హ్యాపీ. అంకిత డాన్స్ చేస్తుంటే అంటే ఒక ప్రౌడ్‌లా ఫీల్ అవుతున్నాడు. అంటే నా వైఫ్ చూడు ఎంత మంచి డాన్సరు, ఎంతమంది ఇట్లా చూస్తా ఉన్నారు చూడు, అందరికన్నా బెస్ట్ డాన్సర్ కదా అని. సో దట్ కమ్స్ ఫ్రమ్ ఏ లైక్ హార్ట్‌లో ఆ ప్యూర్ లవ్, ఆ ఎఫెక్షన్ ఉన్నప్పుడే వస్తుంది. సో దే ఆర్ బ్యూటిఫుల్ కపుల్ యాక్చువల్లీ. తర్వాత మళ్ళీ ఎప్పుడైనా కలిసారా? ఈ మధ్య కాలంలో మాట్లాడారా అంకితతో గాని చాలా ఏదైనా? చాలా హ్మ్. తక్కువ. బట్ యాహ్! అదే వాళ్ళు చాలా దగ్గరగా ఉన్నారు. యాహ్! అయితే అంకిత, రాజు పెళ్లి మీ కమ్యూనిటీకి ఓ మంచి మెసేజ్ ఇచ్చింది. మీ కమ్యూనిటీకే కాదు సొసైటీకి కూడా. ఒక నార్మల్ అబ్బాయి వచ్చి ఒక ట్రాన్స్‌జెండర్‌ని పెళ్లి చేసుకోవడం, అది కూడా వాళ్ళిద్దరి పెళ్లి కూడా చాలా జరిగింది. హ్మ్. అయితే అప్పుడు మీరందరూ ఏమనుకున్నారు? కమ్యూనిటీలో ఖచ్చితంగా దీని మీద ఓ డిస్కషన్ అయితే జరిగిందిగా. మనకు కూడా మంచి రోజులొచ్చాయి. మనల్ని యాక్సెప్ట్ చేయడానికి ఇలా వస్తున్నారు అనే దాని మీద ఓ డిస్కషన్ జరిగి ఉంటుంది కదా! టు బీ ఫ్రాంక్, యాక్చువల్‌గా వాళ్ళు పెళ్ళైనప్పుడే నన్ను పిలిచారు యాక్చువల్‌గా. హ్మ్. ఇంటర్వ్యూ చేద్దాం అంకిత రాజ్ మీద అని. బట్ లైక్ అప్పుడు నాకు టైం లేకుండే. బట్ యాహ్! ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళు అంటే లేరు. కలిసి లేరు. బట్ ఇప్పుడు చేయాల్సొచ్చింది. బట్ ఈ ఈ జంటలు ఏదైతే ఉన్నారో ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీతో ముఖ్యంగా కలిసి జీవిస్తున్న పార్ట్నర్స్ గురించి గానీ, లేదా ఈ రిలేషన్‌షిప్స్ గురించి గానీ, ఎప్పుడూ మాట్లాడాలని నాకుండే. ఎందుకంటే ఇట్స్ నాట్ ఓన్లీ a community topic, it's also a legal topic and it's also a social topic కదా. అంటే మేము సమాజంలో ఉన్నాము. సమాజంలో కూడా జంటలున్నారు. మగవాళ్ళున్నారు. అలాగా మా ట్రాన్స్ వాళ్ళతో జీవించే వాళ్ళున్నారు. ట్రాన్స్ వాళ్ళలో మళ్ళీ ట్రాన్స్ మహిళలున్నారు. ట్రాన్స్ పురుషులు కూడా ఉన్నారు యాక్చువల్‌గా. ఆహ్, ఈ ఇప్పుడిప్పుడే ట్రాన్స్‌జెండర్ రైట్స్ అనే వాటి గురించి 2014 నుంచి మనం మాట్లాడుకోవడం స్టార్ట్ చేసాం. సుప్రీంకోర్ట్ జడ్జిమెంట్ తర్వాత మాట్లాడుకోవడం స్టార్ట్ చేసాం. ఓపెన్‌గా బయటికి రావటం, విజిబిలిటీ కూడా పెరిగింది కదా. 2014 ముందున్న పాపులేషన్ విజిబిలిటీ కన్నా ఇప్పుడు చాలా ఎక్కువయింది. సో, ఇప్పుడు ఈ రిలేషన్‌షిప్స్ గురించి కూడా మాట్లాడుకోవాల్సిన బాధ్యత కూడా పెరిగింది యాక్చువల్‌గా. ఇదెందుకంటున్నానంటే సేమ్ సెక్స్ మ్యారేజ్ అదే అంటే మ్యారేజ్ ఈక్వాలిటీ పిటిషన్ ఏదైతే సుప్రీంకోర్ట్‌లో వేశారో, అది సుప్రీంకోర్ట్ కూడా అన్నది ఏంటనంటే అప్పుడే ఈ రైట్స్ రావు మీకు అని పక్కన పెట్టడం జరిగింది యాక్చువల్‌గా. అప్పుడు ట్రాన్స్‌జెండర్ యాక్టివిస్టులు అందరూ మేము ఆలోచించిందేంటంటే సుప్రీంకోర్ట్‌లో మనం అంటే ఇది ఫెయిల్ కాదు. అంటే వాళ్ళు ఎత్తి చూపిస్తున్నారు సిస్టమ్స్‌లో, సోషల్ సిస్టమ్స్‌లో ఉన్న లోటుపాట్లు మీకిప్పుడు ఇవ్వటానికి ఏం లేదు. బట్ కానీ ప్రిపేర్‌గా లేదు సొసైటీ అనేసి ఇక్కడ హిందూ మ్యారేజ్ చట్టం ఉంది, ముస్లిం మ్యారేజ్ చట్టం ఉంది, క్రిస్టియన్ మ్యారేజ్ చట్టం ఉంది. ఏవింటిని మార్చమంటారు? అంటే మీకంటూ ఒక మ్యారేజ్ రైట్స్ ఇస్తే ఇవన్నీ కూడా డిస్కషన్‌లోకొచ్చినియి. అప్పటికి కూడా ఎవరైతే మెయిన్ లీడర్స్ ఉన్నారో లాయర్స్, ఇద్దరు లెస్బియన్ కపుల్స్ అరుంధతి, కర్జు వీళ్ళు వాళ్ళు దే ఆర్ లైక్ వాళ్ళు సుప్రీం కోర్ట్‌లో అది లైవ్ టెలికాస్ట్ చేశారు యాక్చువల్‌గా. అప్పుడు ఇట్స్ సో పవర్‌ఫుల్ వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఏంటి అంటే, వేరే సిస్‌జెండర్ కపుల్ తోటి మగవాళ్ళు ఒకవేళ ఫ్యామిలీగా ఫార్మ్ అయితే, వాళ్ళ పిల్లలుంటారు. వాళ్ళకంటూ ఒక సోషల్ సెక్యూరిటీ ఉంటుంది. వాళ్ళు ఇల్లు రెంట్‌కి ఇస్తారు వాళ్ళకి ఈజీగా. ఇన్స్యూరెన్స్ పాలిసీ ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ ఈజీగా అయిపోతాయి వాళ్ళకి. బట్ అదే అంత ఈజీగా ఎల్‌జిబిటిక్యూఐ వాళ్ళు ఒకవేళ పెళ్లి చేసుకున్నా లేదా రిలేషన్‌షిప్‌లో ఉన్నా వాళ్ళకి అలాంటి ఫెసిలిటీస్ దొరకవు. ఒకవేళ కష్టపడి అవి సాధించుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు సాధించుకున్నా గానీ, బట్ చుట్టుపక్కల వాళ్ళు అదే సేమ్ రెస్పెక్ట్ ఏదైతే ఆడవాళ్ళు మగవాళ్ళకి ఇస్తారో పెళ్ళిలో, ఆ కపుల్‌కి ఇస్తారో, ఆ ఫ్యామిలీకి ఇస్తారో అంత రెస్పెక్ట్ ఇవ్వరు యాక్చువల్‌గా. సో, ఇది మెయిన్ విషయం. ఈ కపుల్ అక్కడ వాదించినప్పుడు లెస్బియన్ కపుల్ మేమెలా తక్కువ
ఆడవాళ్ళ, మగవాళ్ళ రిలేషన్‌షిప్ కన్నా, వాళ్ళ ఫ్యామిలీ కన్నా మాది ఏం తక్కువ? మమ్మల్ని ఎందుకు ఇంత విచక్షణ చేస్తున్నారు? మాకెందుకు వేరే ఫెసిలిటీస్ కల్పించట్లేదు? ఇల్లు గానీ, లేదా ఇన్స్యూరెన్స్ గానీ, బ్యాంక్ అకౌంట్ ఇలాంటివన్నీ ఎందుకు కల్పించట్లేదు? దీనివల్ల ఎంతో న్యూనతా భావానికి, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌కి గురవుతున్నాము. ఇది మా మెంటల్ హెల్త్‌ని చాలా పాడు చేస్తుంది కాబట్టి చాలామంది సూసైడ్‌లు గూడా అవుతున్నారు. జంటలు కలిసి ఉందామని వస్తున్నారు, విడిపోతున్నారు సోషల్ ప్రెషర్ వల్ల, తర్వాత సూసైడల్ అవుతున్నారు. సో, ఇవన్నీ గూడా అంకితా రాజ్ జర్నీ చూసినప్పుడు వాళ్ళు రిలేషన్‌షిప్‌కెళ్ళటము, వాళ్ళు కలిసి ఉండటం, ఒక ఇల్లు తీసుకోవటము, పెళ్లి చేసుకోవటం బ్రహ్మాండంగా ఈ సోషల్ మీడియాలో వి ఆల్ ఫెల్ట్ ప్రౌడ్. ఎందుకంటే ముఖ్యంగా 2, 3 క్రైసిస్‌లో గూడా ఐ ఐ హావ్ బీన్ విత్ అంకిత. ఒక ఇష్యూ క్రైసిస్ అయినప్పుడు ట్రాన్స్ వుమెన్‌కి షీ వాస్ ఇంటూ ద పోలీస్ స్టేషన్. ఇప్పుడు నేను ఆన్‌లైన్‌లో ఆమెని గైడ్ చేస్తున్నాను. ఇక్కడికి వెళ్ళు, ఈ పోలీస్ ఆఫీస్‌లో కాదు. ఐ ప్రైజ్ దట్ గర్ల్ సో లైక్ ఐ ఫెల్ట్ సో అంటే చాలా నేను గ్రేట్‌గా ఫీల్ అయ్యాను. ఏంటంటే షీ హాస్ సో మచ్ పవర్ టు ఫైట్. అంటే ఒక ట్రాన్స్ వుమెన్‌కి అంత కాన్ఫిడెన్స్ వచ్చింది, అంత ఫైట్ చేయగలుగుతుంది అనంటే ఎన్నో ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి. అంటే ఎంతో బ్యాక్ పుషప్ ఉందనమాట. ఇప్పుడు మనం అంటాం కదా! ప్రతి ఒక్క సక్సెస్‌ఫుల్ మగాడి వెనక ఒక సక్సెస్‌ఫుల్ ఆడది ఉంటదని. ఖచ్చితంగా అప్పుడు నాకు అనిపించింది అంకిత వెనక రాజు ఉన్నాడని. అప్పుడు అందుకే తను కాన్ఫిడెంట్‌గా వచ్చి తన కమ్యూనిటీ కోసం కొట్లాడటానికి ముందొచ్చి పోలీస్ స్టేషన్‌లో 30, 40 మందిని తన వెంట పెట్టుకొని వెళ్ళి ధైర్యంగా మాట్లాడి అప్పటికప్పుడు యూట్యూబ్ వీడియో చేసి పెట్టింది యాక్చువల్‌గా. ఇన్‌స్టాలో లైవ్ వెళ్ళింది. ఐ ఫెల్ట్ సో ప్రౌడ్. ఇట్లాంటి వాళ్ళు కదా కమ్యూనిటీలో ముందుకు రావాలి, రైట్స్ గురించి కొట్లాడాలి అనేసి నన్ను చాలా ఇంప్రెస్ అయ్యాను యాక్చువల్‌గా. అప్పుడు నేను మాట్లాడినప్పుడు కూడా చాలా ఇంప్రెస్ అయ్యాను. సో, థింగ్ ఏంటంటే ఇఫ్ యూ ఆర్ హ్యాపీ యాస్ ఎ పర్సన్, హ్యాపీనెస్ అనేది ఎక్కడొస్తుంది అంటే యాక్సెప్టెన్స్ నుంచి వస్తుంది. అంకిత, రాజ్ మధ్య ఒక ప్రేమ రిలేషన్‌షిప్ ఏదైతే ఉందో అది ఇది ఈక్వల్ యాక్సెప్టెన్స్ నుంచి వచ్చింది బ్యాక్‌గ్రౌండ్ నుంచి. సో, దట్స్ ఎ బ్యూటిఫుల్ యాక్సెప్టెన్స్. అంటే స్టీరియోటైప్ జెండర్‌ని క్రాస్ చేసుకొని ఆడైనా, మగైనా నీ సెక్షువాలిటీ ఏదైనా గానీ అవన్నీ పక్కన పెట్టి నువ్వు ఒక మనిషివి, నేను ఒక మనిషిని, మనిద్దరం కలిసి జీవిద్దాం. ఒక చోట జీవిద్దాము. బ్యూటిఫుల్ లైఫ్‌ని మనం డిజైన్ చేద్దామని వాళ్ళ ఏదైతే సంకల్పం ఉందో దట్ ఇట్‌సెల్ఫ్ ఈజ్ ఎ వెరీ బ్యూటిఫుల్ థింగ్ కదా! అది మెయిన్ స్ట్రీమ్ స్టీరియోటైపింగ్‌కి అగైనెస్ట్‌గా వెళ్ళి ఛాలెంజ్ చేసి వాళ్ళకి చూపించిన రిలేషన్‌షిప్ అది. అండ్ వి మస్ట్ ఆల్ ప్రైజ్ దట్ రిలేషన్‌షిప్. యాహ్! అంకితా రాజ్ పెళ్లి అనేది ఒక న్యూస్ ఎంత అయిందో, ఇప్పుడు వాళ్ళిద్దరూ సెపరేట్ అవ్వడం కూడా ఒక పెద్ద డిస్కషన్ అయితే దీని మీద నడుస్తుంది. హుహు. అయితే అంకితా రాజ్ ఎందుకు విడిపోయారనే దాని మీద ఎవరికీ కూడా ఒక క్లారిటీ రావట్లేదు. అయితే ఎందుకు వీళ్ళు వెళ్ళిపోయారు, విడిపోయారు అనే దాని గురించి చాలామంది తెలుసుకోవాలనుకుంటున్నారు. నిన్న తను ఒక వీడియో పెట్టింది. నేను ఈ ఇల్లు ఖాళీ చేసి కొత్త ఇంటికెళ్తున్నాను. 7 ఏళ్ళు ఇందులో ఉన్నాను. ఈ ఇల్లు నాకు చాలా గుడ్ మెమరీస్ ఇచ్చింది. లవ్లీ మెమరీస్ ఉన్నాయి నాకు. అలాగే కొంత సాడ్ కూడా ఇచ్చింది అని చెప్పేసి తను చెప్తుంటే అందరికి అర్థమైపోయిందనమాట. ఆ సాడ్ ఏంటి అనేది. వీళ్ళిద్దరూ ఎందుకు విడిపోయారు? రీజన్స్ ఏంటంటారు? సో, రీజన్స్ అనేవి పర్సనల్ రీజన్స్ యాక్చువల్‌గా. వాళ్ళు అంటే అది బయట పెట్టలేదు. బట్ ఈ రిలేషన్‌షిప్ వాళ్ళు అంటే బ్రేకప్ అనను. అంత పెద్ద మాట కూడా వాడను. బట్ వాళ్ళు వేరు వేరుగా జీవించాలి అనుకుని నిర్ణయం తీసుకున్నప్పుడు అంకిత వీడియో చేసి పెట్టింది ఇన్‌స్టాలో. అండ్ ఇట్స్ అండ్ ఐ హావ్ ఆల్ రెస్పెక్ట్ టు దిస్ విమెన్. బికాజ్ ఎందుకంటే నేనెప్పుడు చెప్తాను ఇంటర్వ్యూస్‌లో మగవాళ్ళు కూడా ఒక డిసిప్లిన్ ఉండదు రిలేషన్‌షిప్స్‌లో కదా! ఆహ్, పెళ్లి చేసుకోవడం గానీ, కలిసి జీవించడం గానీ అనుకుంటారు, ఉంటారు. బట్ అనుకున్నప్పుడు ఉన్న ఆ ఎనర్జీ, ఆ డిసిప్లిను విడిగా బతుకుదాం అనుకున్నప్పుడు కనపడదు యాక్చువల్‌గా. ఆ ఇంట్రెస్ట్ గూడా కదా! బట్ ఉండాలి. సో, ఈ టర్మ్స్ తోటి మనిద్దరం కలిసి జీవిద్దాము. ఒకవేళ టర్మ్స్ వర్కౌట్ అవ్వకపోతే మీరు మీ దారిలో, నేను నా దారిలో వెళ్ళిపోయి మనం హ్యాపీగా జీవించొచ్చు. ఇద్దరి ఆలోచనలు కలవట్లేదు గాబట్టి, మనోభావాలు కలవట్లేదు గాబట్టి. సో, ఆ అండర్‌స్టాండింగ్ ఈ కపుల్‌లో కనపడింది యాక్చువల్‌గా. వేరుగా జీవిద్దాం అనుకోని ఆమె చేసి, లేదు నేను విడిగా జీవించాలనుకుంటున్నాను, తను విడిగా జీవించాలనుకుంటున్నాను. అండ్ ఈ అబ్బాయి గూడా చాలా రెస్పెక్ట్‌గా పెట్టాడు. నేను అంటే మేము కలిసి ఉండట్లేదు ప్రస్తుతానికి. బట్ ఫ్యూచర్‌లో ఛాన్సెస్ ఉందేమో కలవటానికి. అది మాత్రం నేను ఓపెన్‌గా ఉంచుతున్నానని. ఎంత బ్రాడర్ పర్స్పెక్టివ్ వీళ్ళది గదా! ఐ ప్రైజ్ రియల్లీ బోత్ ఆఫ్ దెమ్. అంటే ఆ విజ్ఞతని మీరు చూపించగలిగారు. అంటే ఏదైతే మీరు సమాజానికి మీ పెళ్లి ద్వారా మీ లివింగ్ రిలేషన్‌షిప్ లెట్ ఇట్ బి ఎ షార్ట్ స్పాన్ అయినా గాని చూపించారు ఒక పద్ధతిని. వేరుగా జీవించడంలో గూడా ఆ డిసిప్లిన్‌ని ఐ రియల్లీ ప్రైజ్ బోత్ ఆఫ్ దెమ్. సో, ఆ పర్సనల్ రీజన్‌కి వెళ్తే వాళ్ళిద్దరికీ తెలుసు. ఆ స్పేస్ గూడా మనది కాదు గాబట్టి దాన్ని ఆక్యుపై చేయొద్దు. వాళ్ళకే వదిలేద్దాం అది.
సో, ఇలాగా ఒక అండర్‌స్టాండింగ్‌తో విడిపోవడం అనుకున్న వేరుగా జీవించాలని వాళ్ళు అనుకున్నారు. ఆ రోజు నుంచి జీవిస్తా ఉన్నారు. సో, మీరిప్పుడు అన్నట్టు అంటే నాకు తెలిసిన అబ్జర్వేషన్ ప్రకారం ఎప్పుడైతే విడిగా జీవిస్తున్నారో అంకిత తన ట్రాన్సిషన్స్ వీడియోస్ పెడుతుంది. ఆ అబ్బాయి కూడా బాధపడిన కొన్ని వీడియోస్ పెట్టాడు. ఈ అమ్మాయి మళ్ళీ ఇల్లు ఖాళీ చేసిన వీడియోస్ ఇవన్నీ పెట్టింది. సో, ఇదంతా ఏంటి అనంటే ఏ రిలేషన్‌షిప్‌లో అన్నా వాళ్ళు ఏదైతే వాళ్ళ పాస్ట్ ఇవున్నాయి మెమోరీస్ ఉన్నాయి స్వీట్ మెమోరీస్. అవన్నీ రీవిజిట్ అవుతారు. అనుకోకుండా గూడా అది ఆ ప్లేస్‌కెళ్ళినా వాళ్ళ తాలూకు సంబంధించిన బట్టలు, ఆ హోటల్స్, ఆ ప్రదేశాలు ఏదైనా గానీ ఆ జ్ఞాపకాలను తీసుకొస్తది కాబట్టి ఇట్స్ అ కామన్. సో, ఆహ్, కలవటం, కలిసి జీవించడం ఎంత కష్టమో విడిపోవడం కూడా అంతే కష్టం యాక్చువల్‌గా. మనం ఎవరిని డిఫైన్ చేయము. వెంటనే వెళ్ళి సాడ్ స్టేటస్‌లు ఇవన్నీ పెట్టేసుకొని ఇవన్నీ చేస్తారు చాలామంది యాక్చువల్‌గా. బట్ వీళ్ళు అంతే డిసిప్లిన్ తోటి కలిసి వేరువేరుగా జీవిస్తున్నారు. బట్ స్ట్రాంగ్‌గా ఐ బిలీవ్ లైక్ ఫ్యూచర్‌లో ఛాన్స్ లేదన్న ఆ అబ్బాయి ఏదైతే అన్నాడో అది ఐ థింక్ ఇట్ ఇట్ గివ్స్ సమ్ హోప్ లైక్ అంటే ఫ్యూచర్‌లో కలవచ్చేమో అన్న హోప్. కలిస్తే బావుండని కూడా నేను పర్సనల్‌గా అనుకుంటున్నాను.